ఈరోజు శుక్రవారం కదండి. శుక్రవారం అనగానే మనకు గుర్తొచ్చే దేవత ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. వీడియోలకు వెళ్ళే ముందు అమ్మవారిని ఒకసారి మనస్ఫూర్తిగా తలుచుకుందాం. అమ్మ శ్రీ మహాలక్ష్మి తల్లి, మేమందరం చల్లగా ఉండేటట్లు ఆశీర్వదించమ్మా. అండి, ఈ వీడియోలో డబ్బుకి మనీ అనే పేరు ఎలా వచ్చింది, తర్వాత డబ్బు లేనప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవి, కరెన్సీకి ఎవరు మొదట కనుగొన్నారు వంటి విషయాల గురించి చర్చించుకుందాం. హాయ్ అండి, నమస్తే పిల్లలు, బాగున్నారా? కొత్త విషయాల ద్వారా మరింత గొప్పవారు అవుతారని ఆశిస్తూ సిఎల్ పిల్లల లోకానికి స్వాగతం. లాస్ట్ వీడియోలో మనము ఎక్సలెంట్ ఎవరు అనే దాని గురించి చెప్పుకున్నాము. మీరు కూడా ఎక్సలెంట్గానే వచ్చారు కదండి. సో కంగ్రాచులేషన్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రాచీన కాలంలో డబ్బులు లేనప్పుడు వస్తువుల్ని మార్చుకోవడం ద్వారా క్రయ విక్రయాలు జరిగేటివి. అంటే ఆల్చిప్పలు, గవ్వలు, పూసలు, బార్లీ ఇట్లా మొదలైన వస్తువుల్ని ఒకరికొకరు మార్చుకోవడం ద్వారా క్రయ విక్రయాలు జరుగుతూ ఉండేటివి. తర్వాత విలువైన లోహాలను, బంగారం, వెండి వంటి వాటిని మార్చుకోవడం ద్వారా అప్పటి కాలంలో జీవనం సాగించేవారు. తర్వాత డబ్బును ఉపయోగించడం జరిగింది. చూశారు కదా పిల్లలు, అప్పటి కాలంలో ఏ విధంగా ఉండేదో పరిస్థితి డబ్బు లేనప్పుడు. తర్వాత ఇప్పుడు మరి మనీకి ఆ పేరు ఎలా వచ్చింది అనే దాని గురించి చర్చించుకుందాం. ప్రాచీన కాలంలో రోమ్ నగరంలో ఒక వింత ఆచారం ఉండేది. అది ఏంటి అంటే, వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళని వాళ్ళు ఒక విలువైన లోహాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ దేవతకి సమర్పించేవారు. ఆమె పేరు జూనో మానేటా. ఆమెకి షార్ట్కట్లో మనీ దేవత అని పిలుచుకునేవారు. ఆ మనీ దేవత పేరు మీదగానే డబ్బులకు మనీ అని పేరు వచ్చింది. చైనా దేశంలో హూటై అనే చక్రవర్తి ఉండేవారు. అతని దగ్గర ఒక ఉద్యోగి ఉండేవారు. అతని పేరు చైలూన్. ఇతను ఏం చేశారంటే, జనపనార, పీచు, ఆకులు, చెత్త ఇట్లా మొదలైన వాటన్నిటితో కలిపి ఒక పల్చటి పేపర్ని తయారు చేయడం జరిగింది. ఈ పేపరు రాసుకోవడానికి చాలా అనువుగా ఉండేది. తర్వాత దీనినే వారు ఏం చేశారంటే, కరెన్సీని దాని మీద ప్రింట్ చేయడం మొదలుపెట్టారు. ఆ సాంప్రదాయాన్ని వాళ్ళు ఆచరించడం స్టార్ట్ చేసడం వల్ల కరెన్సీని మనం ఇప్పుడు వాడుకోవడానికి అనువుగా చూశారు కదండి. కరెన్సీని చైనా వాళ్ళు ఏ విధంగా ప్రారంభించారో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.